పాలిష్ చేంజ్ చేయాలని వస్తాం, చేసిస్తారా? చేసిస్తామండి. అప్పుడు మీకు ఏ పాలిష్ కావాలన్నా చేసిస్తాం. ఓకే. సో ఎనీ టైం ఎప్పుడైనా పాలిష్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పాలిష్ ఫ్రీ ఆఫ్ కాస్టా? వావ్. సో ఇక్కడ మనకి రూబీ వచ్చింది, మాకు మల్టీ కలర్ కావాలి, స్టోన్స్ మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్, ఎమరాల్డ్ కావాలి, ఎమరాల్డ్ వస్తుంది, బ్లాక్ కావాలి, ఏదైనా వస్తుంది. ఇంకోటి చాలా మంది బ్లాక్ అయిపోతుందా, ఇది విరిగిపోతుందా అని అడుగుతున్నారు. విరిగిపోవటం అనేది ఏమి ఉండదండి. ఇది మనకి వర్క్ వచ్చేసరికి 22 క్యారెట్ లో ఎలాంటి వర్క్ చేస్తామో సేమ్ అట్లాగే ఉంటది. వర్క్ గానీ ఫినిషింగ్ గానీ ఇంకా ఇరిగిపోవటం అనేది ఉండదు. బ్లాక్ అవటం అంటే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ స్ప్రేలు అయితే తగిలితే అట్లా బ్లాక్ అవుతుందండి. అది స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ స్ప్రెడ్ అది లేకుండా చూసుకొని స్టోర్ చేసుకో. మినీ హారం లాగా వస్తుంది, వితౌట్ ఇయర్ రింగ్స్ తోటి 7 grams అండి. ఇంకా మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయండి, బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, బుట్టలు, చాన్ బాలీలు, అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. సో మీరు కస్టమైజ్ చేస్తారా? చేస్తాం. మాకు ఎక్కువ కస్టమైజేషన్ అండి. కస్టమైజేషన్. ఓకే. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను తెనాలిలో గోల్డ్ షీట్ స్టోర్కి అయితే వచ్చానండి, SLS జ్యువెలరీ వర్క్స్ అనమాట. సో చాలా మంది అడిగారు, మెయిన్గా రేఖా రెడ్డి గారు అడిగారు కదా గోల్డ్ షీట్ జ్యువెలరీ తీసుకురండి అని చెప్పేసి మీకోసం తీసుకొచ్చాను. సో ఈరోజు మనతో పాటు SLS జ్యువెలరీ MD గారు బ్రహ్మాజీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుందండి. సో చాలా మంది అడిగారు మా ఛానల్లో గోల్డ్ షీట్ జ్యువెలరీ చేయమని చెప్పేసి. సో మీ స్టోర్కి అయితే వచ్చాము. ఏం కలెక్షన్ చూస్తున్నారు ఈరోజు మాకు? దగ్గర ప్రస్తుతానికి నెక్లెస్లు చూపిస్తున్నాండి. ఓకే, తర్వాత ఇంకో వీడియోలో లాకెట్లు, ఇయర్ రింగ్స్ అవి చూపిద్దాం. గోల్డ్ షీట్ అంటే కాపర్ మీద గోల్డ్ షీట్ వస్తుందండి, పల్సటి రేక్ లాగా వస్తుంది గోల్డ్ షీట్. దాంతో మనం ఐటమ్స్ తయారు చేస్తామండి. ఫస్ట్ అది కడ్డీ లాగా వస్తుంది, దాంతో మనం కడ్డీని తీసుకొచ్చి మనం దాంతో వస్తువులు తయారు చేస్తాం. ఓకే. సో 24 క్యారెట్ పల్చటి రేకు అనమాట, మనకి కాపర్ కడ్డీ పైన చేస్తారు. ఇవేంటంటే మనకు పూర్వం మన అమ్మమ్మల ఏజ్ లో కట్టు గాజులని ఎక్కువ వచ్చేవి, అప్పుడు దాంతో తయారు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మెనీ ఇయర్స్ వేసుకున్నారు, ఇప్పటికీ కూడా వేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నెక్లెస్లు వచ్చినాయి, హారాలు, ఇంకా అన్ని కలెక్షన్ తీసుకొచ్చారు. ఒకప్పుడు కట్టు బ్యాంగిల్స్ మాత్రమే ఉండేవి, చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా, మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, తెనాలిలో కూడా మనకి ఇది ఫేమస్ అనమాట. సో అందుకే నేను ఈ కలెక్షన్ తీసుకొచ్చాను, మీరు అడిగారు నేను తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఈ నెక్లెస్ నుంచి స్టార్ట్ చేద్దామా అండి. సో రూబీస్, ఎమరాల్డ్స్ ఇవి వచ్చేసి అన్ని ఇవి రియలా అండి? ఇవన్నీ సెమీ ప్రీషియస్ అండి. సెమీ ప్రీషియస్. సో ఎంత పడుతుందండి వెయిట్? ఇది వచ్చి 8 grams అండి. ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ మొత్తం కలిపి 8 grams. 8 grams అంటే మనం 24 క్యారెట్ కి రేట్ 24 క్యారెట్ 8 grams అండి. ఇంకా మేకింగ్ చార్జ్, ఈ స్టోన్ కాస్ట్, బీట్స్ కాస్ట్ ఏమి ఉండదండి, ఇంక్లూడ్ అన్ని కలిపి. ఓకే. సో అదే మనకి ఇది గోల్డ్ లో చేయించాలంటే కనుక 80 grams అట్లాగా అవుతుందండి 22 క్యారెట్ లో. దాని వేస్టేజ్ కి ఇది వచ్చేస్తుందండి మనకి ఈ ఐటమ్. సో 22 క్యారెట్ ది నెక్లెస్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ ప్రైస్ లో ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే 22 క్యారెట్స్ అనేది ఇప్పుడు రేట్ బాగా పెరిగిపోయింది, ఆల్మోస్ట్ 70 వరకు వచ్చేసింది. ఇదేంటంటే గోల్డ్ షీట్ అండి. ఎవరైతే గోల్డ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో 22 క్యారెట్స్ నెక్లెసెస్, సో వాళ్ళు లైట్ వెయిట్ లో కావాలి అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. సో ఎంత ఇస్తున్నారండి బైబ్యాక్? 50% బైబ్యాక్. ఎక్కడైనా అదే ఉంది, ఇక్కడ కూడా మనకి 50% బైబ్యాక్ ఇస్తున్నారు. బట్ ఏంటంటే బడ్జెట్ లో తీసుకొస్తున్నాం. సో మనకి ఇది ఎంత వస్తుంది అన్నారు మీరు? 22 క్యారెట్ లో చేస్తే నెక్లెస్ 80 grams దాకా. 80 grams అంటే మనకి ఆల్మోస్ట్ వేస్టేజ్ ఒక 12% వేసుకుందామండి, అంటే మనకి 57,000 వరకు వస్తుంది. సో ఆ ప్రైస్ లో ఇది వచ్చేస్తుంది. దాని వేస్టేజ్ లో వస్తుంది. ఓకే. అప్రాక్సిమేట్ గా ఎంత ప్రైస్ ఉండొచ్చండి ఇది? ఇది వాళ్ళ రేట్ ప్రకారం 60,000 అవుతుంది. 60,000 అన్నమాట. అంటే గోల్డ్ రేట్ కొంచెం అటు ఇటు పెరుగుతుంది కాబట్టి వాళ్ళ రేట్ ప్రకారం అప్రాక్సిమేట్ ప్రైస్. అండ్ ఇది 80 grams కింది కాబట్టి 24 క్యారెట్ షీట్ కాబట్టి సో మనకి ఈ ప్రైస్ ఉందన్నమాట. సో ఇది మనకి ఏంటంటే ఇవాళ గోల్డ్ రేట్ ప్రకారం మనకి క్యాల్కులేట్ చేసింది. సో రేపు పెరిగిందంటే కొంచెం పెరుగుతుంది, తగ్గిందంటే తగ్గుతుంది. సో అది బేస్డ్ ఆన్ 24 క్యారెట్ రేట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఇది వచ్చేసి సేమ్ అండి, ఇప్పుడు మనకి ఇంతకుముందు నెక్లెస్ చూసారు కదా, దాంట్లోనే ఈ డిజైన్ అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది కూడా 8 grams అండి. 8 grams విత్ ఇయర్ రింగ్స్. సేమ్ డిజైన్ అండి. స్టోన్స్ మార్పు, దానికి ఏమో రూబీస్ వచ్చినాయి, దీనికి ఎమరాల్డ్ గ్రీన్స్ వచ్చినాయి, ఈ పింక్ స్టోన్స్ యాడ్ చేసాం దీనికి. ఓకే, అంతే, ముత్యాలు వచ్చినాయి. చాలా బాగుంది, సెమీ ప్రీషియస్ అనమాట ఇది కింద బేస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ గోల్డ్ షీట్ నెక్లెస్.
24 క్యారెట్ కట్టు అన్నమాట. ఎంత పడుతుందండి వెయిట్ ఇది? ఇది 6 గ్రామ్స్ అండి. వావ్, లైట్ వెయిట్ లో ఉంది. 6 గ్రామ్స్ రూబీ స్టోన్స్, రూబీ బీడ్స్ అండి మొత్తం. సెమీ ప్రీషియస్ కాబట్టి బడ్జెట్ లోకి వచ్చేస్తుంది. అదే ప్రీషియస్ పెడితే ఇది దీనికి ఎంత కాస్ట్? అది కావాలంటే అట్లా కూడా పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అండి, కస్టమర్ ఇదిని బట్టి. సో మీరు కస్టమైజ్ చేస్తారా? చేస్తాం. మాకు ఎక్కువ కస్టమైజేషన్ అండి. కస్టమైజేషన్, ఓకే. సో మీకు ఇంకా అంటే బయట నచ్చి మీరు 22 క్యారెట్ లో అఫోర్డ్ చేయలేమనుకుంటే మీరు ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. గోల్డ్ షీట్ బ్యూటిఫుల్ కలెక్షన్, నేను చెప్తున్నాను జెన్యూన్ అండి. ఇంకా ఒకసారి ఏదైనా మీరు ఫోటో ఏదైనా పంపించారనుకోండి, దాని ఎస్టిమేషన్ చెప్తాం, దాన్ని బట్టి కస్టమైజేషన్, దాంట్లో ఏమేమి మార్పులు వస్తాయి అనేది చెప్తాం, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇంకోటి చాలా మంది బ్యాంక్ లో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. బ్యాంక్ లో పెట్టుకోకూడదండి. సో అదనమాట. ఇది 24 క్యారెట్ పల్చటి రేకు అని, మనకి సాలిడ్ కాదు, లైట్ వెయిట్ కాదు. ఇది పైన అంటే బ్యాంక్ లో పెట్టుకోవడానికి మొత్తం గోల్డ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఇవి పెట్టుకోవడానికి ఉండదండి. సో అది సంగతి. ఇది 3/4 లాగా కదండి? 3/4 లాగా కాసులతోటి నెక్లెస్ అండి, లక్ష్మీదేవి కాసులతోటి. ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి వస్తుంది మనకి, లాకెట్ లో కూడా లక్ష్మీదేవి వస్తుంది, రూబీ స్టోన్స్ తోటి. ఓకే, పెద్ద పెద్ద రూబీస్, సెమీ ప్రీషియస్. అండ్ దీని కాంబినేషన్ ఇయర్ రింగ్స్. ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందండి? ఇది 12 గ్రామ్స్ అండి. 12 గ్రామ్స్ ఇంటూ ఇవాళ 24 క్యారెట్ ప్రైస్ ఇంకా వేసేసుకోండి, కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి, అంటే ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ ఉందా అండి? ఉందండి, వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు. షిప్పింగ్ చేస్తారా? మనకి ఆన్లైన్ షిప్పింగ్ ఉందండి. ఎక్కడైనా ఇండియా మొత్తం ఎక్కడైనా మనం ఆల్రెడీ చేస్తున్నాము, ఎట్లయినా షిప్పింగ్ చేస్తాం, కొరియర్ చేస్తాం. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో కాసువా, మ్యాంగో కాసు వచ్చింది. సో మీరు అంతా ఎల్లో గోల్డ్ చేస్తారు కదా, మాకు యాంటిక్ ఫినిషింగ్ కావాలి. యాంటిక్ ఫినిషింగ్ కూడా వస్తుందండి. యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, మ్యాట్ ఫినిషింగ్ కావాలన్నా వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ అంటే రెడ్ షేడ్ వస్తుందండి, అట్లా కావాలన్నా అదే. సో కాంబినేషన్ ఇయర్ రింగ్స్ ఎంత పడుతుందండి వెయిట్? ఇది వచ్చి 7.5 గ్రామ్స్ అండి. 7.5 గ్రామ్స్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ తోటి. ఓకే, లైట్ వెయిట్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. సో ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయి స్పెషల్ గా? ఇంకా మన దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయండి, బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి, ఇయర్ రింగ్స్ ఉంటాయి, బుట్టలు, చాన్ బాలీలు, అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. సో వీటిలలో మీకు ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ లో కలెక్షన్ తీసుకొస్తాం, అంతే కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. అబ్బా, ఇదైతే సేమ్ 22 క్యారెట్ ఎట్లుంది అట్లా దింపేశారండి, మక్కి టు మక్కి దింపేశారు. సో ఇదే ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ ఉంది కదా, అమ్మవారి నెక్లెస్. మాకు యాంటిక్ లో కావాలి, పాలిషింగ్ ఎన్ని డేస్ పడుతుందండి చేంజ్ చేయడానికి? యాంటిక్ కి ఎంతసేపు అవసరం లేదండి, ఒక 2 hours. 2 hours లో యాంటిక్ పాలిష్ ఇచ్చారు. ఓకే, కింద వచ్చేసి ఈ విధంగా బీట్స్ ఇచ్చారు, అమ్మవారి నెక్లెస్ కాబట్టి చాలా యూనిక్ గా ఉంది. ఎంత పడుతుందండి? ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ తోటండి, 5.5 గ్రామ్స్ అండి. ఇయర్ రింగ్స్ కావాలంటే కనుక ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ గోల్డ్ షీట్ నెక్లెస్ అండి, బడ్జెట్ కలెక్షన్. ఆల్మోస్ట్ 5.5 గ్రామ్స్ కాబట్టి ఇప్పుడు 24 క్యారెట్ 74,000 చేంజ్ ఉంది. మీరు హాఫ్ వేసుకోండి, 5.5 అంటే మీకు బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇంకోటి బయట కలెక్షన్ కన్నా మన దగ్గర ఇంకా తక్కువగా వస్తాయండి, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ గా చేస్తాం, హోల్సేల్ రేట్లకు వస్తుంది. ఎవరైనా మీ వీడియో ద్వారా హోల్సేల్ కి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆల్రెడీ హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాము జ్యువెలరీ వాళ్ళకి, వాటికి కస్టమర్లకి ఇస్తుంటాము. హోల్సేల్ అంటే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి బల్క్ గా దాని ప్రకారం. B2B ఉంది, B2C కూడా ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి హారం అన్నమాట, చాలా బాగుంది ఈ హారం అయితే. అమ్మవారు వచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి పికాక్స్, మనకి నక్షి అండ్ సీజెడ్ కాంబినేషన్ లో 22 క్యారెట్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ మక్కి టు మక్కి దింపేశారనమాట. ఎంత పడుతుందండి ఇది? ఇది 7 గ్రామ్స్ అండి. ఇది ఈ హారం 7 గ్రామ్స్ మినీ హారం లాగా వస్తుంది, వితౌట్ ఇయర్ రింగ్స్ తోటి 7 గ్రామ్స్ అండి. వావ్, సో స్టన్నింగ్ కదా, బడ్జెట్ కలెక్షన్ అండి ఇది. ఇంకా నేనేం చెప్పలేను, నో వర్డ్స్ అనమాట. సేమ్ 22 క్యారెట్ లో ఎలా ఉందో పాలిష్, ఆ డిజైన్ అంతా వచ్చేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది, ఇది కూడా సేమ్ 22 క్యారెట్ లో ఎలా ఉందో అలా తీసుకొచ్చారు నెక్లెస్. ఇది సింపుల్ నెక్లెస్ అండి, 5.8 గ్రామ్స్ పడుతుంది. ఇది విత్ ఇయర్ రింగ్స్, లైట్ యాంటిక్ పాలిష్ ఉందండి. కావాలంటే యాంటిక్ పాలిష్, మ్యాట్ పాలిష్ అన్నీ వేసుకోవచ్చు. సరే అండి, ఇప్పుడు ఇది రెడీ ఉంది కదా, మనం తీసుకెళ్తాము. మాకు ఒక 1 month తర్వాత, 1 year తర్వాత మాకు పాలిష్ చేంజ్ చేయాలని వస్తాము, చేసిస్తారా? చేసిస్తామండి, అప్పుడు మీకు ఏ పాలిష్ కావాలన్నా చేసిస్తాం. ఓకే, సో ఎనీ టైం ఎప్పుడైనా పాలిష్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, పాలిష్ ఫ్రీ ఆఫ్ కాస్టా? వావ్, చాలా బాగుంది ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి 1 more గోల్డ్ షీట్ నెక్లెస్ అండి. ఇదేంటంటే మనకి 14 క్యారెట్ 18 క్యారెట్ రెప్లికా ఉంటుంది కదా, సేమ్ అన్నమాట.
24 క్యారెట్ గోల్డ్ షీట్ ఇదంతా విత్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ సెమీ ప్రీషియస్ అండి, స్టోన్స్ అవన్నీ. సెమీ ప్రీషియస్. ఎంత పడుతుందండి వెయిట్? 5.5 grams. 5.5 grams విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ తోటి 5.5 grams వస్తుందండి. ఓకే, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 5.5 grams అంటే 40,000 చేంజ్ పడుతుంది అనమాట. బడ్జెట్ కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ గా ఉంది. ఏం నెక్లెస్ అంటారండి దీన్ని? ఇది బీట్స్ నెక్లెస్ అండి. మామూలుగా ఇది పగడాల నెక్లెస్ అంటారు ఇట్లాగా. దీంట్లోనే గ్రీన్ స్టోన్స్ యాడ్ చేసి ఇట్లా చేసాం అనమాట. ఓకే, రెండు సేమ్ బీడ్స్ మార్పు అండి. స్టోన్ కలర్ మార్పు, బీడ్స్ మార్పు, మోడల్ ఒకటి అండి. రెండు డిఫరెంట్ లుక్ లో ఉంటుంది. అవును. వెయిట్ ఎంత ఉంది? 6.5 grams అండి. రెండు 6.5 grams. ఒక్కొక్కటి 6.5 grams. ఓకే, 6.5 grams, 6.5 grams. బట్ దీంట్లో బీడ్స్ చేంజ్ చేయడం వల్ల లుక్ చేంజ్ అయిందండి. సేమ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఉన్నాయి. బడ్జెట్ కలెక్షన్, గోల్డ్ షీట్ జ్యువెలరీ అండి. సో చాలా మంది హాల్ మార్క్ ఉంటుందా అని అడుగుతున్నారు. దీనికి హాల్ మార్క్ ఉండదండి. సో ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తో మీ ముందుకు వస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. ఇదైతే 22 క్యారెట్ రెప్లికా అండి, గోల్డ్ షీట్ లో అనమాట. రెప్లికా అంటే మీరు అది నార్మల్ గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనుకుంటారు, బట్ ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఇది కూడా గోల్డే. 24 క్యారెట్ గోల్డ్ షీట్ అనమాట. చాలా పల్చగా ఉంటుంది రేకు. బట్ బడ్జెట్ లో కావాలి, మనకి నిజంగా గోల్డ్ వేసుకున్న ఫీల్ ఉండాలి అంటే దీనికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి చాలా మంది బ్లాక్ అయిపోతుందా, ఇది విరిగిపోతుందా అని అడుగుతున్నారు. విరిగిపోవడం అనేది ఏమి ఉండదండి. ఇది మనకి వర్క్ వచ్చేసరికి 22 క్యారెట్ లో ఎలాంటి వర్క్ చేస్తామో సేమ్ అట్లాగే ఉంటది. వర్క్ గానీ, ఫినిషింగ్ గానీ ఇంకా ఇరిగిపోవడం అనేది ఉండదు. బ్లాక్ అవటం అంటే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఈ స్ప్రేలు అయితే తగిలితే అట్లా బ్లాక్ అవుతుందండి. అది స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ స్ప్రెడ్ అది లేకుండా చూసుకొని స్టోర్ చేసుకోవాలి. కాటన్ బాక్స్ లో పెట్టుకోవడం, లేదంటే మీరు తీసి వెంటనే కొంచెం తూడ్చి పెట్టేసుకుంటే ఎప్పటికీ బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా బ్లాక్ అయినా కానీ మళ్ళీ పాలిష్ చేపిస్తే మామూలుగానే ఉంటుంది. సరిపోతుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది 4 grams అండి. 4 grams ఉందన్నమాట వెయిట్. సుమారుగా 29,000 అట్లా. సూపర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీస్ కాంబినేషన్ లో ఉన్న సీజర్ నెక్లెస్. సరోస్కి పల్స్ అండి, గోల్డ్ కలర్ సరోస్కి పల్స్ తోటి కాంబినేషన్ తోటి వచ్చిందండి. ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి 6.4 grams అండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అప్రాక్సిమేట్ గా ఎంత పడుతుండొచ్చు? సుమారుగా 47,000 అండి. 47,000. 24 క్యారెట్ అండి. 24 క్యారెట్ గోల్డ్ షీట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మోర్ నెక్లెస్ అన్నమాట. మ్యాంగో కాంబినేషన్ విత్ లక్ష్మీదేవి పెండెంట్ అండి. లక్ష్మీదేవి పెండెంట్ మ్యాంగో విత్ మ్యాంగో తోట అండి. ఈ సీజెడ్ స్టోన్స్ అండి. ఇవన్నీ సీజెడ్ స్టోన్స్, సిగ్నీ స్టోన్స్ వస్తుంది. సిగ్నిటీస్ అండి. ఓకే, సో కింద వచ్చేసి ఈ విధంగా ఇయర్ రింగ్స్ ని హైలైట్ చేశారు. ఎంత పడుతుందండి వెయిట్? 6.8 grams పడుతుంది. ఓకే, 6.8 grams. నెక్స్ట్ వన్ చూద్దామా. వావ్, మక్కీ టు మక్కీ 22 క్యారెట్ రెప్లికా అన్నమాట విత్ గోల్డ్ షీట్. ఇది ఎంత ఉందండి వెయిట్? ఇది 4 grams అండి. 4 grams. సో ఇక్కడ మనకి రూబీ వచ్చింది. మాకు మల్టీ కలర్ కావాలి, స్టోన్స్ మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్, ఎమరాల్డ్ కావాలి, ఎమరాల్డ్ వస్తుంది, బ్లాక్ కావాలి, ఏదైనా వస్తుంది. కస్టమైజేషన్ ఇక్కడ ఉన్నాయే కాదు, మాకు బయట ఎక్కడో నచ్చినాయి. అవి 22 క్యారెట్ లో హెవీ వెయిట్ ఉన్నాయి, నక్షీలో ఉన్నాయి. దీంట్లో 14 క్యారెట్ ఇది గోల్డ్ షీట్ లో వస్తుందండి. మనకి మీరు అది ఫోటో పెడితే కనుక ఎస్టిమేషన్ చెప్తాం, దాన్ని బట్టి మీరు ఆర్డర్ చెప్తే చేసి. సో మీరు వాట్సాప్ లో పింగ్ చేస్తారంటే డెఫినెట్ గా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు అనమాట. ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది కూడా 22 క్యారెట్స్ లో ఎలా వస్తుందో నెక్లెస్ అలా వచ్చేసింది అనమాట. సీజెడ్స్, రూబీస్ ఉన్నాయి, ఐ మీన్ సిగ్నిటీస్, రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి. కింద డ్రాప్స్ కూడా వెయిట్ చేస్తారు. ఇవి ప్రీషియస్ సెమీ ప్రీషియస్ అండి? కింద డ్రాప్స్. ఓకే, ఎంత పడుతుందండి వెయిట్? ఇది 4.2 grams అండి. ఓకే, చాలా బాగుంది. విత్ ఇయర్ రింగ్స్. ఓకే, టోటల్ సెట్ సూపర్ బాగుంది నెక్లెస్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది ఇందాక చూసాం కదండి నెక్లెస్, మల్టీ కలర్ రెడ్ వైట్ కలర్, వైట్ రెడ్ తోటి చూసాం కదా. ఇది మొత్తం సిగ్నిటీ స్టోన్స్ తోటి వచ్చిందండి. ఇది దీని వెయిట్ కూడా 4 grams అండి. విత్ ఇయర్ రింగ్స్, బ్యాక్ చైన్. సింపుల్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది. షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. వీడియో కాల్ కూడా ఈ కలెక్షన్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్. సో పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ ని హైలైట్ చేశారు. ఇవి ప్యూరా అండి, ఐ మీన్ ఒరిజినలా లేకపోతే ఆనెక్సా? ఆనెక్స్ అండి మొత్తం. ఓకే, కింద వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా పెండెంట్ వచ్చింది, పెద్దదే, ఇంకా హారం బాగుంది.
విత్ ఇది నెక్లెస్ అండి, నెక్లెస్ లోని కొంచెం పెద్ద సైజ్. ఇది హారం కావాలన్నా చేసుకోవచ్చు అండి. ఇది 3/4 లాగా వస్తుంది. 3/4 లాగా వస్తుంది. ఇది ఎంత పడుతుందండి? ఇది 12 గ్రామ్స్ పడుతుంది. 12 గ్రామ్స్. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, సో ఒకసారి చూసుకోండి. చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చూద్దాం? హారమా? నెక్స్ట్ హారం, పెద్ద హారం ఇది, ఇంకా బ్రైడల్ కి బాగుంటుంది అనమాట. సో ఈ హారంలో ఏంటంటే కాసు వచ్చిందండి, అమ్మవారి కాసు. ఇక్కడ కూడా అమ్మవారు వచ్చారు, పెండెంట్ లో కూడా అమ్మవారు వచ్చేసారు, సిగ్నిటీ స్టోన్స్ అన్నమాట విత్ ఇయర్ రింగ్స్. ఎంత పడుతుందండి? 18 గ్రామ్స్ అండి. 18 గ్రామ్స్ ఉంది. లైట్ వెయిట్ లోనే ఉంది, అంటే గోల్డ్ షీట్ కాబట్టి లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. మనకి ఎంత పెద్ద హారం అయినా ఆల్మోస్ట్ 20-25 గ్రామ్స్ వరకు వస్తుంది. పెద్ద హారం, చాలా బల్క్ ఉన్నది అయితే మాక్సిమం 18 గ్రామ్స్ లో, 18 గ్రామ్స్ లో. ఇది వచ్చేసరికి 100 గ్రామ్స్ దాకా అవుతుందండి ఇదే హారం. 22 క్యారెట్ 22 క్యారెట్ లో 100 గ్రామ్స్ అవుతుంది. ఓకే. ఇది చోకర్ అండి. ఈ చోకర్ వచ్చేసరికి 1 గ్రామ్ వెయిట్ అండి. 1 గ్రామ్. 1 గ్రామ్. ఓకే. 1 గ్రాము. బీట్స్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది అండి. బీట్స్ కాస్ట్ వచ్చేసరికి 1500 పడుతుంది. అట్లాగే ఈ నెక్లెస్ 4 గ్రామ్, ఇది లాకెట్ 4 గ్రామ్స్ అండి. 4 గ్రామ్స్. 4 గ్రామ్స్ మగ్రీ స్టైల్ ఉందండి లాకెట్. సో చౌకర్ అయితే 1 గ్రామ్ లోనే ఉంది. లైట్ వెయిట్, అసలు లైట్ వెయిట్ అంటే 1 గ్రామ్ ఆల్మోస్ట్ 7000 పడుతుంది. ఇది ఎంత అన్నారు? 1500. 9000 లో కంప్లీట్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద వచ్చేసి 4 గ్రామ్స్. 4 గ్రామ్స్ అండి. లాకెట్ 4 గ్రామ్స్. వీటికి ఎక్స్ట్రా ఒక 3000 పడుతుందండి. ఓకే. బీట్స్ కి సూపర్ కలెక్షన్, లైట్ వెయిట్ లోనే ఉంది. మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పెండెంట్ అండి, నాకు చాలా నచ్చింది. గోల్డ్ షీట్ లో అమ్మవారు వచ్చారు, అది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ లో, నక్షి ఫినిషింగ్ వస్తుంది కదా అలా వచ్చింది. మళ్ళీ చుట్టూ సీజెట్స్ అండ్ కింద వచ్చేసి ఈ విధంగా స్టిక్ చేసిన పర్ల్స్ అన్నమాట. సో పెండెంట్ ఎంత వెయిట్ ఉందండి? పెండెంట్ 3 గ్రామ్స్ అండి. మరి ఇది 2.8 గ్రామ్స్ కి వస్తుంది. 2.8 గ్రామ్స్ 3 గ్రామ్స్. 3 గ్రామ్స్ ఆల్మోస్ట్ 5.8 గ్రామ్స్ లో కంప్లీట్ సెట్ వస్తుంది. ఇది మీరు ఇండివిజువల్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మేము ఏంటంటే మేము పెండెంట్స్ తో పేర్ అప్ చేసాము. సో మీకు ఇది కావాలి, ఇప్పుడు ఇక్కడ మనకి కోరల్ పంకిన్ బీడ్స్ వచ్చాయండి. ఇది కాకుండా రూబీస్ కావాలి, ఎమరాల్డ్స్ కావాలి, కస్టమైజ్ అయితే చేసేస్తారు. ఆప్షన్ అయితే ఉంది, ఏదైనా వస్తుంది మన దగ్గర, ఏది కావాలన్నా చేసేస్తారు. ఈ లాకెట్ కూడా డిటాచబుల్ అండి, వేరే తీసి ఏదైనా బీడ్స్ కి అట్లా మీకు నచ్చిన దేంట్లోనైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ పెండెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ పెండెంట్ వద్దు, ఈ పెండెంట్ కావాలి. ఇది వచ్చేసి మనకి అది వినాయక స్వామి వచ్చారనమాట. చుట్టూ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి, మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి. సో ఈ యాంటిక్ పాలిష్ ఈ విధంగా మీరు పెండెంట్ ని డిటాచ్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుందండి పెండెంట్? 3.8 గ్రామ్స్ అండి. ఓకే. సో ఇలా అన్నమాట, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి విజిట్ అయితే అవన్నీ చూసి పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒకవేళ కావాలంటే కనుక ఫొటోస్ పంపిస్తాము, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మేము డిస్పాచ్ చేస్తాం. ఓకే. ఇది ఒకటి పేస్టల్ కలర్ బీడ్ మాల అండి, లైక్ మధ్యలో సరోస్కి పర్ల్స్ అండి, గోల్డ్ కలర్ వచ్చింది, దాంట్లో కాంబినేషన్ తో వచ్చింది. కింద పెండెంట్ వచ్చేసి మనకి నక్షి స్టైల్ లాగా ఇచ్చారు. నక్షి పెండెంట్ అండి, నక్షి విత్ యాంటిక్ పాలిష్ తోటి నక్షి పెండెంట్ అండి. ఇది 4 గ్రామ్స్ అండి. దీని వెయిట్ 4000 బీట్స్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, బడ్జెట్ లోనే ఉందండి. గోల్డ్ షీట్ జ్యువెలరీ. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సీజెట్ కాంబినేషన్ లో ఉన్న నక్షి లాకెట్ అండి. సేమ్ 22 క్యారెట్ లో మనకి ఏ విధంగా ఉందో పెండెంట్ అలానే ఇచ్చేసారు. బట్ ఇది బడ్జెట్ లో వస్తుంది, లైట్ వెయిట్ లో వస్తుంది, విత్ మాల అన్నమాట. సో మాల సపరేట్ గా పర్చేస్ చేసుకోవచ్చు, పెండెంట్ సపరేట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. మాల ఎంత వెయిట్ ఉంది, పెండెంట్ ఎంత వెయిట్ ఉందండి? మాల 3 గ్రామ్స్ అండి, పెండెంట్ 3.8 గ్రామ్స్ అండి. ఆల్మోస్ట్ 6.8 గ్రామ్స్ లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. నచ్చితే ఇలా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ కొంచెం సేమ్ ఉందండి, కాకపోతే ఇది ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది, ఇది యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది. సో మీకు ఏది కావాలంటే అలా ఫినిషింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ పెండెంట్ కి యాంటిక్ ఫినిషింగ్ కావాలని చేస్తారు, ఆ పెండెంట్ కి గోల్డ్ ఫినిషింగ్ కావాలని చేస్తారు. గోల్డ్ పాలిష్ ఫినిషింగ్ అన్నమాట. సేమ్ ఉంటుంది. వెయిట్ ఎంత ఉందండి పెండెంట్ ది? పెండెంట్ వెయిట్ 3 గ్రామ్స్ అండి. ఇది అది కూడా 3 గ్రామ్స్ అండి. ఓకే. ఈ పర్ల్ మాల వెయిట్? మాల 2.8 గ్రామ్స్ అండి. ఇది 2.8 గ్రామ్స్, ఇది కూడా అంతే 2.8 గ్రామ్స్. ఓకే. సో 2.8 గ్రామ్స్ మాల, ఇది 3 గ్రామ్స్ పెండెంట్ అండి. 5.8 గ్రామ్స్ లో ఈ సెట్ వస్తుంది. ఇది కూడా అంతే, 2.8 గ్రామ్స్ మాల, 3 గ్రామ్స్ లో పెండెంట్ అండి. ఇది కూడా మనకి 5.8 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. సో మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తారంటే ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి 5.8 గ్రామ్స్ గోల్డ్ కాస్ట్ పడుతుంది అండి. ఇంకా ఎక్స్ట్రా స్టోన్ కాస్ట్ కానీ బీడ్స్ కాస్ట్ కానీ ఏమీ లేవు అన్నమాట. గోల్డ్ మనకి ఎంత గోల్డ్ ఉంది ఇప్పుడు 5.8 గ్రామ్స్ అనేది గోల్డ్ వెయిట్ ఉందండి. దానికి మనకి 24 క్యారెట్ రేట్ పడుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మాల అండి, పర్ల్ మాల విత్
ఇది ఎమరాల్డ్స్ ఉన్నాయి, బీచ్ ఉన్నాయి, నక్షి బాల్స్ ఉన్నాయి విత్ అమ్మవారి పెండెంట్ అన్నమాట. ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది కూడా సేమ్ అండి, 2.8 గ్రామ్స్ అదే 3 గ్రామ్స్ 2.8 గ్రామ్స్. ఓకే, సో ఇక్కడ మీకు అమ్మవారి పెండెంట్లలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు, జడబిల్ల లాగా యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కట్టు తీగలో ఉన్న పెండెంట్సే కాకుండా మీరు పర్ల్ మాలా ఉంటుంది కదా, 2 లేయర్స్ 3 లేయర్స్, వాటికి కానీ బీడ్ మాలా కూడా మీరు వేసుకోవచ్చు. ఎంత పడుతుందండి ఇది పెండెంట్? 3 గ్రామ్స్ అండి. అది 3 గ్రామ్స్. ఇది ఇక్కడ సేమ్ ఉందండి. ఇది కూడా 3 గ్రామ్స్ అండి. 3 గ్రామ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెండెంట్ అన్నమాట. ఇది కూడా మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉంది. ఇది మీరు 2 గ్రామ్స్ పడుతుంది. 2 గ్రామ్స్. యా, ఇది ఏంటంటే మాంటిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న స్లిక్ చైన్స్ ఉంటుంది కానీ ఇటాలియన్ చైన్స్, వాటిలో కూడా వేసుకోవచ్చు. నేను మాంటిక్ లాగా పెట్టి చూపిస్తున్నాను. సో కొంచెం పెద్దగా కావాలి, బడ్జెట్ లో కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. 2 గ్రామ్స్ అనేది ఇట్స్ వెరీ బడ్జెట్, ఆల్మోస్ట్ 14,000 చేంజ్ లో వచ్చేస్తుంది. ఈ పెండెంట్ అండి, ఇదంతా 2 గ్రామ్స్ అండి. 2 గ్రామ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎక్స్క్లూజివ్ పెండెంట్ ఉందండి, అది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కాసు పెండెంట్ అన్నమాట. అమ్మవారు వచ్చారు, కింద కూడా కాసులు వచ్చాయి. చాలా పెద్ద సైజ్ వస్తుందండి. అది అరచేంత పెద్దగా ఉంది. 4 గ్రామ్స్ పడుతుంది. 4 గ్రామ్స్. నైషి లాగిట్ అండి. ఓకే, సో మాకు పాలిష్ చేంజ్ కావాలి, ప్యూర్ యాంటిక్ వెళ్ళిపోవాలంటే ప్యూర్ యాంటిక్ కావాలన్నా వస్తుందండి, మ్యాట్ ఫినిషింగ్ కావాలన్నా వస్తుంది. ఓకే, సో చాలా బాగుంది కలెక్షన్. అయితే లైట్ వెయిట్ లోనే ఉంది, గోల్డ్ షీట్ కాబట్టి బడ్జెట్ లోకి వచ్చేస్తుంది. ఎవరైతే 22 క్యారెట్ జ్యువెలరీ 916 జ్యువెలరీ అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం ఈ స్పెషల్ కలెక్షన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. గోల్డ్ షీట్ మీరు బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, అవన్నీ డీటెయిల్స్ ఏం లేదు. ఈ జ్యువెలరీని బ్యాంక్ లో పెట్టుకోరు. సో ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ షీట్ చాలా మందికి ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ ఇంకొన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటుంది, అంటే అన్ని 22 క్యారెట్ ఎందుకు, కొంచెం మనం బడ్జెట్ లోకి వెళ్ళిపోదాం అనే చాయిస్ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మోడల్స్ పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ పెండెంట్ అండి. ఇది కూడా అమ్మవారి పెండెంటే, ఇంతకుముందు చూసాం కదా, సేమ్ అలా ఉంది. సేమ్ అదండి, అది యాంటిక్ పాలిష్ లేకుండా అండి. 3 గ్రామ్స్ 2.8 గ్రామ్స్ మాల్ అండి. సో ఇప్పుడు 5.8 గ్రామ్స్. సో ఇప్పుడు ఏంటంటే కలెక్షన్ కొన్ని దీంట్లో మనం నెక్లెస్ చూపించాం. అంటే మనం ఎట్లా అంటే మనం ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క జ్యువెలరీ వేసుకోవాలనుకుంటాం కదండి. సో అలా కావాలి అనుకుంటే మీరు ఇలా పర్చేస్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ కలెక్షన్ వచ్చేస్తుంది. సో అది సంగతి. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు బ్యాంగిల్స్ ఉంటాయండి, వాళ్ళకి నక్షీలో ఉంటాయి. కొంతమంది ఏంటంటే సీజెట్స్ లో కావాలంటారు, లైక్ డైమండ్ మోడల్స్. అవన్నీ కొంతమంది గోల్డ్ షీట్ లో చేపించారని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు. సో అట్లా చాలా మంది ఉంటారు, అది వేరే విషయం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నక్షి మాల అండి, నక్షి బాల్స్ మాల. మొత్తం సరోస్కి పల్స్ తోటి ఇది గుట్టపోసల్ లాగా వస్తుందండి. బంచ్ చైన్లు అంటారు కదా, ఆ టైప్ లో అండి. చాలా బాగుంది. ఎంత? 3.5 గ్రామ్స్ అండి. 3.5 గ్రామ్స్. అఫోర్డబుల్ బడ్జెట్ అండి, అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా. 3.5 గ్రామ్స్ ఇంటూ ఈరోజు 24 క్యారెట్ రేట్ వేసుకొని క్యాల్కులేట్ చేస్తున్నారంటే కంప్లీట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ అయితే చేసిస్తారు. షిప్పింగ్ ఉంది. మీకు ఇంకేమైనా పిక్స్ కావాలని వాట్సాప్ లో పింగ్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ పిక్స్ కూడా పెట్టేస్తారు. మీకు నచ్చింది కూడా ఒకసారి పిక్ పెట్టారంటే కస్టమైజ్ కూడా చేసిస్తారు. ఎన్ని డేస్ పడుతుందండి కస్టమైజేషన్ అంటే ఐటమ్ ని బట్టి ఉంటుందండి. 1 వీక్ నుంచి 10 డేస్. ఇంకా పెద్ద అయితే నైషి వర్క్ అట్లాంటి అయితే 20 డేస్ అట్లా పడుతుంది. సో అది సంగతి అన్నమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, స్టోర్ విజిట్ అయ్యి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, మంచి కలెక్షన్ చూపించారు. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ SLS జ్యువెలరీ వర్క్, తెలాని.